హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మిడిల్ క్లాస్ వంటలో. ఏంటి ఇన్ని కొబ్బరికాయలు కనబడుతున్నాయని చూస్తున్నారా? ఈ రోజు మనం స్పెషల్గా మన ఛానల్లో కొబ్బరి అన్నం అనేది చేస్తున్నాము. కొబ్బరి అన్నం ఎలా చేయాలి, ఎంత క్వాంటిటీ తీసుకోవాలి, ఎన్ని కొబ్బరికాయలు తీసుకోవాలి, ఎంత బియ్యానికి ఎంత కొబ్బరి వాటర్ అనేది వేయాలి చూద్దాం ఫ్రెండ్స్. అంటే కొబ్బరి వాటర్ అంటే అందులో ఉన్న కొబ్బరి పాలు తీసుకోవాలి ఫ్రెండ్స్. మనం ఈరోజు ఎలా చేయాలి, ఏంటి ప్రాసెస్ అనేది చూసేద్దాం రండి. ఆ విధంగా పెద్ద కాయ అనేది తీసుకొని దాన్ని కొంచెం కొట్టుకొని అందులో వాటర్ అనేవి ఒక బౌల్ లాంటి దాంట్లోకి తీసుకోవాలి. ఈ విధంగా మనం కొబ్బరికాయ అనేది కొట్టేసుకొని ఇందులో వాటర్ అనేవి తీసుకోవాలి. అదేవిధంగా మనం ఇవన్నీ ఆ విధంగా కొట్టేసుకొని వాటర్ అనేవి తీసుకొని గుంజుతో పాలు అనేవి తీసుకోవాలి. మా ఇంట్లో నారింజ చెట్టు వేసాం ఫ్రెండ్స్, అదేవిధంగా బొబ్బాస్కాయ చెట్టు కూడా వేసాం. ఇప్పుడైతే మనం ఇవన్నీ కొట్టేసుకున్నాం కదా ఫ్రెండ్స్, ఇవన్నీ మనం అయితే టేస్ట్ చూసుకుంటున్నాం. ఎందుకంటే కొన్ని చప్పగా ఉంటాయి, దానివల్ల మనకి టేస్ట్ అయితే అంత బాగోదు. బాగున్నాయో పక్కగా పెట్టుకుంటున్నాం. ఇందులోంచి మిగతావి తర్వాత చట్నీకి కానీ ఏదన్నా ఉపయోగిస్తాం, అది కూడా వీడియో తీస్తాం. ఇప్పుడైతే బాగున్నాయని తీసుకొని మేము స్క్రూ డ్రైవర్ ఉపయోగించి తీస్తాం. ఒకసారి చూపిస్తాను మీకు ఆ పద్ధతి ఎలా ఉంటుందో. ఇప్పుడైతే మనం ఇలాగా స్క్రూ డ్రైవర్ ఉపయోగించి తీసుకున్నప్పుడు చాలా జాగ్రత్త ఫ్రెండ్స్, ఎందుకంటే చేతిలోకి గట్ట వస్తే. ఇలా అయితే మనం అన్ని తీసుకొని నెక్స్ట్ స్టెప్ లోకి అయితే వెళ్దాం ఫ్రెండ్స్. ఇప్పుడైతే మనం ఇందాక శుభ్రంగా తీసుకున్నాం కదా ఫ్రెండ్స్, స్క్రూ డ్రైవర్ ఉపయోగించి అవన్నీ మిక్సీ జార్లోకి వేసుకొని ఫైన్ ప్యూరీలా అయితే చేసుకుందాం. అప్పుడు అందులో నుంచి మనకి పాలు ఎక్కువ వస్తాయి. ఇప్పుడైతే నేను చూసుకుంటున్నాను ఎలాగైందో. నేను ఇలాగైతే సరిపోద్ది అనుకుంటున్నాను. ఈ పక్కకి తీసివేసుకుంటున్నాను, మళ్ళీ మిగతా కూడా వేసుకోవాలి కదా. మనం ఇలాగే ఈ మొత్తం అన్ని చేసుకున్న తర్వాత అయితే నెక్స్ట్ స్టెప్ లోకి అయితే వెళ్దాం ఫ్రెండ్స్. ఇప్పుడైతే మనం కొబ్బరి అన్నానికి అయితే రైస్ తీసుకుంటున్నాం. మేమైతే బాస్మతి రైస్ తీసుకుంటున్నాం, 1 kg తీసుకుంటున్నాం. దీన్ని అయితే మనం శుభ్రంగా 2-3 సార్లు కడుక్కొని ఇందులో మనం వాటర్ వేసుకొని ఒక అరగంట అయితే నానబెట్టుకున్నాం. ఇది నానిలోగా మనం అయితే కొబ్బరి ఇందాక మనం మిక్సీ చేసుకున్నాం కదా, అదైతే ఇప్పుడు అందులోంచి పాలను అయితే బయటికి తీద్దాం. ఇప్పుడు ఇందాక మనం అయితే మిక్సీ చేసుకున్న కొబ్బరి పేస్ట్ ని అయితే ఇప్పుడు అందులోంచి పాలు తీస్తున్నాం. ఇలా మనం మిగిలింది అయితే ఇలా మొత్తం తీసుకుందాం ఫ్రెండ్స్. మిగిలింది అయితే మేము ఈ పక్కన పెట్టేసుకుంటున్నాం, మిగిలిన పొట్టు. అందులోంచి మనం ఇదంతా మొత్తం ఉన్నదంతా చేసుకున్న తర్వాత అయితే కొబ్బరి అన్నం వండేసుకోవడానికి మొత్తం అనేది రెడీ అయిపోయినట్టే. మనమైతే కేజీ రైస్ తీసుకున్నాం కదా ఫ్రెండ్స్, దీంతో 4 గ్లాసులు అయితే వచ్చింది మాకు రైస్. మనం 1 కప్పుకి అయితే 1 గ్లాస్ కి నీళ్ళు అయితే మనం కొబ్బరి పాలు 1 కప్పున్నర తీసుకుంటున్నాం. అలాగే మనకి 6 కప్పులు అయితే కావాలి, 4 కప్పులు దానికి. ఇప్పుడు మనం అయితే వంట మొదలు పెడద్దాం ఫ్రెండ్స్, కొబ్బరి అన్నం. ఫ్రెండ్స్ ఇప్పుడు మనం కొబ్బరి అన్నం చేయడానికి అయితే ఇక్కడ పొయ్యి అనేది మనం రెడీ చేసుకున్నాం ఫ్రెండ్స్. కొద్దిగా ఆయిల్ అనేది వేసుకుందాం. ఇప్పుడు మనం బిర్యానీ మసాలా సామాన్లు అనేవి వేసుకుందాం ఫ్రెండ్స్. వాళ్ళు కొంచెం అటు ఇటుగా కలిపి ఆనియన్స్, పచ్చిమిర్చి కూడా వేసుకుందాము. ఇప్పుడైతే పలావ్ సామాన్లోనే ఉల్లిపాయలు అయితే బాగా అయిపోయినాయి ఫ్రెండ్స్. మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది వేసుకుందాం, బాగా నుజ్జికని చేసుకుని ఆ విధంగా ఇది మొత్తం ఒకసారి కలిపేద్దాం. ఇప్పుడైతే మొత్తం అంతా అయిపోయింది ఫ్రెండ్స్. మనం ఇప్పుడు ఇందాక నానబెట్టుకున్నాం కదా బాస్మతి రైస్, అవన్నీ మనం ఇందులో అయితే వేసుకుందాం బౌల్లో. ఇప్పుడు మనం దీన్ని ఒకసారి మొత్తం క్లైమిక్స్ చేద్దాం, అదే కలిపేద్దాం. ఇప్పుడైతే మనం ఇందాక పాలు పిండాం కదా కొబ్బరికాయల నుంచి, ఆ పాలు అయితే వేసుకుందాం. మేము 4 గ్లాసుల బియ్యంలోకి 6 గ్లాసుల పాలు అనేవి వేసుకున్నాము. అలా తేలాలి ఫ్రెండ్స్, బియ్యం మొత్తం మునగాలి. అలా అయితేనే బాగా కుక్ అవుతుంది, అప్పుడే కొబ్బరి అన్నం చాలా బాగా వస్తుంది. పసుపు వేసుకుందాం ఇప్పుడు మనం ఇందులోకి, సాల్ట్ కూడా వేసుకున్నాం. ఇప్పుడు మనం స్లోగా తిప్పుకోవాలి ఫ్రెండ్స్, ఏమి బియ్యం బాగా కట్ అవ్వకుండా. ఇదైతే కొంచెం ఉప్పు ఉడికే వరకు వెయిట్ చేయాలి. ఇది కొంచెం బాయిల్ అయిన తర్వాత మనం మళ్ళీ చూద్దాం. మనం ఒకసారి అయితే చూద్దాం ఎలా ఉందో తీసుకొని. చాలా బాగా కుక్ అయింది. మనం ఒకసారి కలుపుకొని చూద్దాం జాయిగాని. ఇది మళ్ళీ అయితే మనం మూత పెట్టుకొని ఒక 5 minutes తర్వాత చూద్దాము. ఆల్మోస్ట్ కొబ్బరి అన్నం అయితే అయిపోయింది. ఇప్పుడు మనం అందులో పుదీనా అయితే వేసుకున్నాము. ఇప్పుడు మనం దీని మీద మూత పెట్టేసుకుని పైన బొగ్గులు అనేవి వేసుకుందాం ఫ్రెండ్స్. ఇలా అయితే మేము సైడ్ అయితే పెట్టుకున్నాం, ఎందుకంటే మరీ కింద ఎక్కువ మంట అయిపోతే కింద మాడిపోతుంది. ఇలా పైన పెట్టేసుకుని పక్కన అయితే పెట్టుకోవాలి. కొబ్బరి అన్నం అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్, చాలా బాగా వచ్చింది. మనం ఇప్పుడు ఇందులోకి చికెన్ కర్రీ వేసుకుని చూద్దాం. వాసన అయితే చాలా బాగా వచ్చింది, చాలా బాగా వస్తుంది. కొబ్బరి అన్నం అయితే చాలా బాగా వచ్చింది ఫ్రెండ్స్. మరిన్ని వీడియోస్ కోసం లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్, ఉంటాను ఫ్రెండ్స్.